ప్రతిరోజు కూడా దేవుని మీద ఆనుకోవటం, ప్రతిరోజు కూడా దేవుని వైపు చూడటం, ప్రతిరోజు కూడా దేవుని సహాయం కోసం చూడటమే. దేవుడు ఎక్కడ అవమానపడుతుంది? ఒక మాట చెప్తున్నాను, విశ్వాసంతో నువ్వు కదిలినప్పుడు దేవుడు ఎప్పుడు నిన్ను అవమానపరచడు. విశ్వాసంతో నువ్వు కదిలినప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. విశ్వాసం, పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటూనే వస్తాడు. స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాల్లో దేవుడే రేపుతాడు. గ్రద్దకి ఒక మంచి అలవాటు ఉంటుంది, ఏంటంటే తన బిడ్డలను వాటిని అన్నింటినీ కూడా ఒక నెస్ట్లో పెడుతుంది. గూడులో పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ గూడిని ఆ పక్షిరాజు ఏం చేస్తుందట? రేపేస్తుందట, చెరిపేస్తుందంట. పాప ఆ బిడ్డలే అనుకుంటే, ఏంటి మా తల్లి క్రాంకీ అయిపోయింది, పిచ్చిది అయిపోయింది ఏంటి, ఇప్పుడు వరకు ప్రేమించింది, ప్రతిరోజు అన్నం పెట్టింది, ఇప్పుడు ఏంటి గూడును రేపేస్తుంది అని అర్థం కాదు. ఎప్పుడైతే గూడును రేపిందో అంత ఎత్తైనటువంటి స్థలంలోంచి ఏం చేస్తున్నాయి? అవి కింద పడిపోతున్నాయి. ఈ డజంట్ నో హౌ టు ఫ్లై, రావు. తన తల్లి యొక్క ఆలోచన ఏంటంటే, ఎప్పుడు గూట్లో ఉండి నేను తెచ్చిన ఫుడ్ తినటం కాదు, మీరు ఆహారాన్ని సంపాదించుకునే జ్ఞానం మీకు కావాలి, ఆకాశంలో విహరించేటువంటి ఆ శక్తి మీకు కావాలి. మీలో కూడా రెక్కల్లో ఏముంది? శక్తి ఉంది, పెద్దవాళ్ళు అవుతున్నారు. మీకు మీరుగా ఏం చేయాలా చెప్పండి? ఆహారం సంపాదించుకోవాలి, మీకు మీరుగా ఎగరాలి. కాబట్టి ఎప్పుడు కూడా గూళ్ళు ఉండిపోవడం కాదని గూడును చెరిపేసినప్పుడు పక్షి పిల్లట ఫ్లయింగ్ నేర్చుకుంటాయట. కాబట్టి దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని రేపుతాడు. మనకి సమస్యలను ఆయన అనుమతిస్తాడు, ఇబ్బందులను అనుమతిస్తుంటాడు, ఆ తర్వాత అనారోగ్యాన్ని అనుమతిస్తుంటాడు, కష్టాలని అనుమతిస్తుంటాడు. ఎందుకు తెలుసా? మనల్ని ఇంకా ఏం చేయాలి? మనం నేర్చుకోవాలని, మనం ఇంకా బలవంతులుగా మారాలని, మనం ఇంకా దేవునికి ఇష్టలుగా మారాలని, ఆత్మీయ శక్తి మనం నింపబడాలని, శత్రువుని మనం ఎదిరించాలని, ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మ అంధకార శక్తితో మనం పోరాటం చేయాలని. ఒకవేళ కనుక నీకు పోరాటం నేర్పించకపోతే నువ్వు పోరాటం చేయలేవు, ఓడిపోతావు. అందుని బట్టి దేవుడు కొన్ని సందర్భాలు రేపుతాడు. నిన్ను అలాగ కంఫర్ట్ జోన్లో ఉంచడు. నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్నప్పుడు దేవుడు నిన్ను రేపుతాడు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కష్టాన్ని అనుమతిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఆయన వ్యాధులను అనుమతిస్తాడు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏ టైంలో నేను రేపాలో, ఏ టైంలో నేను డిస్టర్బ్ చేయాలో, ఏ టైంలో నీకు వ్యాధిని అనుమతించాలో, ఏ టైంలో కష్టాన్ని అనుమతించాలో ఆయన తెలుసు. ఎందుకో తెలుసు? అది నీ మంచి కొరకే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నా దేవుని విశ్వాసం కలిగినటువంటి వారు అంతా నా మంచి కొరకే అన్నాడు. ఈరోజు నా దేవుడు మనల్ని ఏమంటే కొన్ని కష్టాల్లోకి మనల్ని నడిపిస్తాడు. ఎందుకు తెలుసా? రెండంతల దీవెనలోకి మనం వెళ్ళాలి అంటే, ఒక గొప్ప ఆశీర్వాద పదంలోకి మనం వెళ్ళాలి అంటే, గొప్ప దీవెనలోకి మనం వెళ్ళాలంటే, సో మన దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా శ్రమలు అనుమతిస్తుంటాడు. యోబు జీవితంలో శ్రమలు అనుమతించాడు, యోసేపు జీవితంలో శ్రమలను దేవుడు అనుమతించాడు, దావీదు జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించాడు. ఆ శ్రమల్లో వారందరూ కూడా ఏమయ్యారు చెప్పండి? ఆ శ్రమల్లో వారందరూ కూడా విశ్వాసంతో నింపబడ్డారు, శూరకార్యాలు ప్రభు కోసం చేయగలిగారు. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే, నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలంటే, నీ యొక్క పరిస్థితుల్లో, నీ యొక్క సమాజంలో దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలంటే నిన్ను ప్రిపేర్ చేస్తాడు ప్రభు. చెప్పండి, ఒక రాటు దేల్చేటువంటి అనుభవంలోకి తీసుకొస్తాడు. తద్వారా దేవుని పరిచయంలో నువ్వు వాడబడగలుగుతావు, దేవునికి మహిమార్థకరంగా నువ్వు జీవించగలుగుతావు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నా దృష్టిలో జార్జ్ ముల్లర్ అనేటువంటి గొప్ప ప్రార్థనా యోధుడు, ఆయన ప్రార్థన గురించి ఎన్ని కొటేషన్స్ రాశాడు జార్జ్ ముల్లర్. ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి గొప్పవాడు జార్జ్ ముల్లర్. 10,000 మంది అనాథలకు ఆకలిని తీర్చినటువంటి వాడు ఈ యొక్క జార్జ్ ముల్లర్. నా ప్రియదేశనాగమా, ప్రార్థనా వీరులు ఎటువంటి కార్యాలు వారి జీవితంలో చూడగలరు? మీలో చాలామంది ప్రార్థనా వీరులుగా ఉండాలని ఆశపడుతున్నారు కదా, చేతులు ఎత్తారు. ఇప్పుడు మీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయి? ప్రార్థనా యోధులు వారి జీవితంలో పొందుకునేటువంటి కార్యాలు ఈ ప్రపంచంలో మరి ఏ ఒక్కరు కూడా పొందుకోలేరు. ప్రార్థనా వీరులుగా ఉండాలని ఆశ కలిగినటువంటి వారు మీ జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు జరిగించబోతున్నాడు. అదేంటంటే బ్రేక్ త్రూ ఇన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. వారి జీవితంలో డిఫికల్ట్ టైమ్స్లో దేవుడు వారి పట్ల ఒక బ్రేక్ త్రూ, ఒక గొప్ప కార్యాలు వారి కోసం జరిగిస్తారు. వారు దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ప్రభావం ద్వారా కష్టకాలంలో వారు గొప్ప కార్యాలు రుచి చూడగలుగుతారు. అంటే వారి జీవితంలో అసాధ్యమైనటువంటి వాటిని వారి జీవితంలో సుసాధ్యపరచుకోగలుగుతారు. ప్రేయర్ వారియర్స్. వారి జీవితంలో అసాధ్యం అంటారు లోకం, కానీ వారి జీవితంలో సాధ్యము చేయబడుతుంది. సైన్స్ కొన్ని సందర్భాల్లో ఒప్పుకోదు, ఇది హైలీ ఇంపాసిబుల్ అనొచ్చు. డాక్టర్లు ఒప్పుకోరు, లేకపోతే లోక పరిస్థితులు ఒప్పుకోవు, ఇది చాలా జరగదండి అనొచ్చు. కానీ దేవుడు వారి పట్ల అసాధ్యమైనటువంటి కార్యాలను ఏం చేస్తాడు? సుసాధ్యపరుస్తాడు. మత్తయి సువార్త 19:26 చదువుకుందాం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే.
100 ఏళ్ల ప్రాయంలో ఒక వ్యక్తి కుమారుడిని జన్మనివ్వగలిగాడు. 100 ఏళ్ల ప్రాయంలో, 90 ఏళ్ల ప్రాయంలో దేవుడు అబ్రహాముకి, శారమ్మకి ఏమిచ్చాడు? కుమారుని అనిపించారు. ఎందుకు తెలుసా? అబ్రహాము ప్రార్థన వీరుడు. ప్రార్థనా వీరుడు ఖచ్చితంగా దేవుని మాటకు విధేయత చూపిస్తాడు. నీ జీవితంలో ప్రార్థనా యోధులుగానే ఉండాలి అంటే, ప్రార్థనా వీరురాలుగానే ఉండాలంటే, దేవుని నుంచి అసాధారణమైన కార్యం నువ్వు పొందుకోవాలంటే నువ్వు విధేయత అనేటువంటి ఆ లక్షణాన్ని కలిగి జీవించాలి. విధేయత. నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి, నీ దేశంను విడిచిపెట్టి రాయ్యా, నేను చూపించే దేశానికి అన్నప్పుడు విధేయత చూపించాడు. నీ ఒక్కగానొక కుమారుడు నాకు దహన బలి అర్పించమంటే అబ్రహాం వెనుదిరిగాడా? అయ్యా లేదో ఒకసారి ఆలోచించి చెప్తానయ్యా, నా భార్యని అడిగి చెప్తానయ్యా, ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారయ్యా వాళ్ళని అడిగి చెప్తానని అన్నాడా? ప్రభువా నువ్వు చెప్పో, నీ మాటకి ఏం చేస్తాను? విధేయత. దీన్ని ఈ విధేయతను ఏమంటారంటే షీర్ ఒబీడియన్స్ అంటారు. అంటే ఇంకా దేవుని మాట తూచా తప్పకుండా విధేయత చూపిస్తాడు. తన ప్రాణం తీసిచ్చామన్నా తీసిచ్చేస్తాడు. తన కొడుకు ప్రాణం తీయాలి, దహనం అర్పించమన్నా సరే అబ్రహాము దేవునికే ప్రాధాన్యతనిచ్చాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టి అబ్రహాం ప్రార్థనా వీరుడిగా మార్చబడ్డాడు. అనేక జన్మలకు తండ్రిగా చేయబడ్డాడు. చూడండి, అబ్రహామిక్ రిలీజియన్స్ అని ఉంటాయండి. అంటే ఈ ప్రపంచంలో అబ్రహామిక్ రిలీజియన్స్ 3. ఒకటి ఇస్లాం, అంటే మహమ్మదీయులు అబ్రహాముని విశ్వాసులు తండ్రి అంటారు. ఆ తర్వాత క్రైస్తవులు అబ్రహాముని ఏమంటారు? విశ్వాసులు తండ్రి అంటారు. యూదులు కూడా అబ్రహాముని ఏమంటారు? ఈ ముగ్గురు కూడా అబ్రహాం విషయంలో దేర్ ఈజ్ నో కాంట్రడిక్షన్. వారు నమ్మేది మనం నమ్మం, మనం నమ్మేది వారు నమ్మరు. ఆ తర్వాత యూదులకి, క్రైస్తవులకి కొన్ని విరుద్ధ భావాలు ఉన్నాయి. ఈ ముగ్గురికి కూడా కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. కానీ అబ్రహాం విషయానికి వచ్చేటప్పటికి ఈ 3 మతాల వారు ఒకటే నమ్ముతారు. స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాం ఎంత దీవించబడినట్టు మీరు ఆలోచించండి. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఫర్ అబ్రహాం అమాంగ్ దిస్ 3 రిలీజియన్స్. అబ్రహామిక్ రిలీజియన్ ఈ రోజున అబ్రహాం అకార్డ్ అని పిలుస్తారు. అంటే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అబ్రహాం అకార్డ్ అంటే ఈ 3 మతస్థులు కొంతమంది చేరి మనందరం ఒకే తండ్రి నుంచి వచ్చాం, ఎందుకు కొట్టుకోవటం, మనందరూ కూడా ఒకే తండ్రి నుంచి వచ్చాం, మనందరి బిలీఫ్ ఒకటే, అందరు బట్టి మనం కొట్టుకోకూడదని ట్రీటీ చేసుకున్నారు, ఒక సంధి చేసుకున్నారు. దాన్నే అబ్రహామిక్ అకార్డ్ అని పిలుస్తారు. వరల్డ్లో జనరల్ నాలెడ్జ్ తెలిసినటువంటి వారికి ఈ విషయం తెలుస్తుంది. నా ప్రియదేవజనాగమ, అబ్రహాము విశ్వాస వీరుడు. ఎందుకు తెలుసా? తన జీవితంలో విధేయత కనుపరిచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి మొదస్థానం ఇచ్చినటువంటి వాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఎన్ని కార్యాలు అబ్రహాం జీవితంలో దేవుడు జరిగించాడు, ఎన్ని ప్రార్థనలకు దేవుడు జవాబునిచ్చాడు అబ్రహాము జీవితంలో. అబ్రహాముని ఎక్కడా కూడా దేవుడు ఒంటరి వాడిగా చేయలేదు. అబ్రహాముని దేవుడు తలగా చేశాడు, అబ్రహాముని ఎక్కడ తోగ్గా చేయలేదు. నీ జీవితంలో కూడా సో విశ్వాస వీరుడిగా, విశ్వాస వీరురాలుగానే ఉంటే అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు ఏం చేస్తాడు? సుసాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రేయర్ వారియర్స్ జీవితాల్లో, ప్రార్థనా వీరుల జీవితంలో ఆయన గొప్ప ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. మీ జీవితంలో మూయబడిన ద్వారాలు తెరవబడాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. దేవుడు తన ద్వారాన్ని ఒకవేళ తెరిస్తే కనుక మూయగలిగినటువంటి వాడు ఎవడు? ఒకవేళ డోర్ కనుక మూయబడితే దాన్ని ఎవడు తీయలేడు. సో ప్రార్థనా వీరుల జీవితంలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆ ద్వారాలు తెరవబడిన తర్వాత ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ శక్తి ఆ ద్వారాలు మూయలేడు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడు ఇచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే
యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.